ఫోక్స్పేట గ్రామస్తులారా, ఈ యొక్క సాయంకాల వేళలో మహాదేవుడినో మానవులందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాం. ప్రేమిని వాళ్ళారా, అనేక సార్లు మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి విని ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామము మీరు వింటూనే ఉన్నారు. టీవీల్లో కానీ మరి ఇతర క్రిస్మస్ పండుగలప్పుడు కానీ గుడ్ ఫ్రైడే అప్పుడు కానీ ఏదో రకంగా వింటూనే ఉన్నారు. దేవునికి స్తోత్రములు. మీ కుటుంబాలను దేవుడు దీవించుగాక. ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామాధికారులను, గ్రామ పెద్దలను, గ్రామంలో ఉన్నటువంటి మరి ధనవంతులైన వారిని, విద్యావంతులైన వారిని ఆ గొప్ప దేవుడు, ఈ భూమి ఆకాశము కలగజేసిన ఆ గొప్ప దేవుడు, సకల మేళ్ళు కలగజేసే దేవుడు, సకల శాపము పరిహరించే దేవుడు, సకల కీడులు తొలగించే దేవుడు, సకల దురాత్మల నుండి తప్పించేటువంటి దేవుడు, ఆ ప్రేమగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు, పాపుల రక్షకుడు, పాపిని క్షమించే దేవుడు, పాపమును ద్వేషించి పాపిని ప్రేమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆ గొప్ప దేవుని పేరట మీకందరికీ శుభములు తెలియపరుస్తున్నా. ఆ గొప్ప దేవుడు మీకు శాంతి సమాధానం కలగచేయుగాక. ఆ గొప్ప దేవుడు మీ పాపములను, రుగ్మతలన్నీ క్షమించి నీతిగా తీర్చుగాక. ఆ గొప్ప దేవుడు ఆయన ప్రేమను బట్టి మీ మధ్యకు మేము ఇలాగా పరలోక వార్తను, ప్రభు వార్తను మీకు చెప్పుడు కొరకాయి ఈ సందర్భంలో మీ యొక్క ఊరిలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసంతో మీ యొక్క గ్రామానికి మేము చేరువచ్చినాం. కనుక ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పేరున గల అర్థము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడినని రాయబడినది. రక్షించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు రక్షించువాడు, శ్రమలో ఉన్నవారిని రక్షించువాడు. రక్షణ ఆపదలో ఉన్నవారికి అవసరం. ఆపదలో ఉన్నవారిని రక్షించేటువంటి దేవుడు, ప్రాణాపాయంలో ఉన్నటువంటి వారిని రక్షించేటువంటి దేవుడు, మరణంలో ఉన్నటువంటి వారిని రక్షించే దేవుడు, మరణం మీద అధికారం కలిగిన దేవుడు. జీవ మరణములు యెహోవా యేసుక్రీస్తు వశము. జీవ మరణములు ఆయన చేతిలో ఉన్నాయి. ఆ గొప్ప రక్షకుడు ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడై ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడిగా ఉన్నాడు. ఆ రక్షణ ఎంతో గొప్పది. ఆ రక్షణ ఎంతో గొప్పది. ఆ రక్షణ పొందాలని, అందరూ రక్షణ పొందాలని, రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. రక్షింపనేరకనట్లు యెహోవా హస్తం కొరచకాలేదు. దేవుని చెయ్యి పొట్టిగా లేదు. దేవుని చెయ్యి అందరినీ రక్షించడానికి సిద్ధంగా ఉన్నది. అయితే మీ దేవునికి మీకును మీ పాపములు అడ్డు గోడగా వచ్చినాయి. ఒక గోడ అవతలు ఉన్నాడు. ఆ మనుషుడు గోడ అవతలు ఉన్నాడు. దేవునికి గోడ అడ్డమా? దేవునికి గోడ అడ్డం కాదు, మనుషునికి అడ్డమే. దేవునికి దూరమా? దూరం కాదు. దేవునికి కొండ మీద ఎత్తైన పర్వత శిఖరం మీద ఉన్నటువంటి మనుషుడు ఉన్నాడు అనుకోండి, అది మనకు వాడు చాలా ఎత్తుగా ఉన్నాడు, కానీ ఎత్తైన స్థలంలో వాడు ఉన్నాడు. కానీ దేవునికి ఎత్తు కాదు. చాలా లోయలు ఉన్నాయి, ఎన్నో లోయలు ఉన్నాయి. రంపచోడవరం, మారేడుమిల్లి ఈ ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు అక్కడ నుండి చూస్తే లోతైన లోయలు ఉన్నాయి, గడాంధకారపు లోయలో ఉన్నాయి. దేవునికి లోతైన లోయ కాదు. యెహోవా హస్తం కొరసకాలేదు. అయితే ఏంటంటే దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మంచివాడువు. దేవుడు అందరినీ మంచివారిగా పుట్టించినాడు. మంచి స్త్రీగా, మంచి పురుషునిగా పుట్టించినాడు. ఈ గ్రామంలో మీరు కూడా ఎంతో మంచివారు, ఎంతో మంచితనం కలిగిన వారు, దయాగుణం కలిగిన వారు. మరి అలాంటి దయా కలిగిన, మంచి గుణం కలిగిన వారిని దేవుడు రక్షించడానికి ఆయన చేయి అడ్డం ఏంటి? ఆయన చేయి అడ్డం ఏంటంటే పాపము అడ్డుగా వచ్చింది. ఎక్కడ వచ్చింది పాపం అంటే?
ఈ పాపానికి మనుషుడు అలవాటైపోయాడు, చెడుతనానికి అలవాటైపోయాడు. మంచి మంచి మాటలు చెప్తూ మళ్ళీ చెడ్డ మాటలు కూడా, మంచి పనులు చేస్తూ మళ్ళీ చెడ్డ పనులు కూడా, మంచి కార్యాలు చేస్తూ మళ్ళీ చెడ్డ కార్యాలు కూడా, మంచి ఆలోచన చేస్తూ మళ్ళీ చెడ్డ ఆలోచనలు కూడా, అన్ని మంచిగా కడుతూ మళ్ళీ చెడగొట్టేటువంటి స్వభావం కూడా మనుషునికి వచ్చేసింది. మనుషుని యొక్క ఆలోచనలు చెడుతనం వచ్చేసింది, మనుషుని తలంపుల్లో చెడుతనం వచ్చేసింది. ఒకరికొకరు చెడుతనము, ఒకరికొకరు హాని కలగజేసుకుంటున్నారు. ఒకరిని ఒకరు రక్షించుకోవడం లేదు, ఒకరినొకరు కాపాడుకోవడం లేదు, ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, రక్షించడం లేదు, భక్షిస్తున్నారు. మనుషులు ఒకరికొకరు దయలేని వారుగా ఉన్నారు. కనుక యేసు ప్రభు మనకు అవసరం. మంచి దేవుడు, రక్షించే దేవుడు, రక్షకుడైన దేవుడు రక్షించడానికి వచ్చినాడు. ఆయన పేరుకే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి వచ్చిన రక్షకుడు, మరణంలో నుండి రక్షించేవాడు. బైబిల్లో రాయబడింది, పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని కృప, దేవుని ప్రేమ, ఆయన వరము. నీవు పాపములో చెడుతనంలో చనిపోకూడదు, మంచివాడిగా చనిపోవాలా, మంచిదానగా చనిపోవాలా, మంచివాడిగా జీవించాలా, మంచి ఆయుస్సు కలిగి జీవించాలా. నీ ఆయుస్సు ఎంత ఉందో అన్ని సంవత్సరాలు జీవించాలా. మధ్యలో ఆత్మహత్య చేసుకోవద్దు. అప్పులు తట్టుకోలేక కానీ, లేకపోతే పలానా పెళ్లి చేసుకోవాలి, పలానా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నీ జీవితాన్ని ఎవరు ఏమో అన్నారని ఆత్మహత్య చేసుకోవద్దు. నువ్వు జీవించు, రక్షించబడు. దేవుడిని రక్షిస్తాడు, మరణం నుండి రక్షిస్తాడు, నీ దేవుడు. ఈ దేవుడు నిన్ను మరణం నుండి రక్షించేవాడు. చిన్న బిడ్డ, చిన్నవాడా, అమ్మ, అక్క, చెల్లి, అయ్యలారా, పెద్దలారా, రక్షించబడండి. రక్షించబడుదురు గాక. మరణం నుండి ఆకస్మికంగా మరణించవద్దు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఎవడైనా కలడా? జీవమును ప్రేమించి బ్రతుకును ప్రేమించాలా. బ్రతకాలి. మనము శ్రమలైనా కష్టాలైనా బ్రతకాల. చావకూడదు, చనిపోవద్దు, శ్రమలు బట్టి చనిపోవద్దు. ఇదిగో యేసు ప్రభుని కోరుకున్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారిని కోరుకున్నాడు. ఆయన పాపము వలన వచ్చు మరణమైన ఆ యొక్క పాపపు జీతం నుండి, ఆ పాప మరణం నుండి నిన్ను రక్షిస్తాడు. బైబిల్లో ఏమని రాసిందంటే, మరణము తప్పించుకొనుట, తను తాను మరణము నుండి తప్పించుకొనగలవాడెవడు? మరణము చూడక బ్రతుకున్నారుడెవడు? పాతాళ వశము నుండి తన్ను తాను తప్పించుకునేవాడెవడు? పాతాళ వశము నుండి ఎవరు తప్పిస్తారు అంటే, పాతాళం కలిగేసిన పరలోకపు తండ్రి. రవిలా చెప్పాడు, పాతాళ లోక ద్వారములు సంఘం ఎదుట నిలవనేరవు. సంఘం ఎవరు? ఓడిపోయిన వాళ్ళు, తర్వాత మరి ఫెయిల్ అయిన వాళ్ళు, ఉద్యోగం రానోళ్ళు, ఉద్యోగస్తులు, ఇలా సంఘమే. అయితే దేవుడు చెప్తున్న సంఘము, దేవుడు రక్తము చిందించి రక్షించడానికి రక్తం చిందించినాడు. ఆయన చనిపోయినాడు, నీ మరణాన్ని ఆయన తీసుకున్నాడు, నీ కొరకు ఆయన మరణించినాడు. ఆయన చేతుల్లోనూ రక్తం కారింది, ఆయన కాళ్ళల్లో రక్తం కారింది, ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టడం ద్వారా రక్తం కారింది, వీపులు చారలుగా కొరడాలతో కొట్టడం ద్వారా రక్తం కారింది. నిన్ను రక్షించడానికి ఆయన శిక్షించబడ్డాడు. చూస్తే ఎవరైనా అంతగా ప్రేమిస్తారా? నీ కొరకు ఎవరైనా కొట్టబడతారా? నీ కొరకు ఎవరైనా ఉమ్మిబడతారా? నిన్ను రక్షించడానికి ఎవరైనా పొగరాలతో దెబ్బలు తింటారా? ఎవరైనా రక్తం కారుస్తారా? చూసావా యేసు ప్రభు ఎంత మంచి దేవుడో? చూసావా యేసు ప్రభు ఎంత రక్షకుడో? చూసావా ఆ ప్రభువును చూడక, రక్షణ పొందక ఇంకా దూరంగా ఉంటున్నావా? ప్రియమైన చెల్లి, ప్రియమైన అమ్మ, ఇంకా దూరంగా ఉంటున్నావా? మా దేశీయులారా, ప్రపంచమా, లోకమా, రక్షణ పొందవా?
క్రీస్తులో రక్షణ పొందు. క్రీస్తు రక్షించువాడు, క్రీస్తు రక్షకుడు. పాతాళవశము నుండి తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ఇదిగో యేసు ప్రభువారు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ సమాధి నీ విజయమేది? యేసు ప్రభువారు సమాధిని జయించినాడు, మరణాన్ని జయించినాడు. సమాధిని, మరణాన్ని జయించాడు. గొప్ప గొప్ప వీరులు, శూరులు, మహానుభావులు, పుణ్యాత్ములు, భక్తులు, మహానుభావులు, లోకాన్ని ఏలిన వారు, అలెగ్జాండర్ ద గ్రేట్ అని గొప్ప గొప్ప వీరులు, మన దేశంలో గొప్ప గొప్ప నాయకులు, నాయకురాలు అందరూ వారు చనిపోయి సమాధిలో ఉన్నారు. ఇదిగో దేవాది దేవుడు, రక్షించే రక్షకుడు, ఆయన మరణం నుండి ఆయన తిరిగి లేచినాడు. ఆయన తిరిగి లేచినాడు. నిన్ను రక్షిస్తాడు, నీ మరణం నుండి రక్షిస్తాడు, నీ వ్యాధి నుండి రక్షిస్తాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. నీకు స్వస్థతనిచ్చేవాడు, మరణం నుండి రక్షించేవాడు, వ్యాధి నుండి రక్షించేవాడు, పాపము నుండి రక్షించేవాడు. పాపులను రక్షించుటకు. పాపములు నశించొద్దు. చుట్ట తాగటంలో తాగి లంగ్స్ పాడైపోయి దాంట్లో నశించవద్దని ప్రభు గుర్తు చేస్తున్నాడు. నీ దురలవాట్లో, త్రాగుల్లో చాలా వార్తలు వింటున్నాం. తాగి లంగ్స్ పోయినాయి, కొత్త రోజు కిడ్నీలు పోయినాయి, స్ప్లీన్ పోయింది, హార్ట్, ఇవన్నీ కూడా నష్టమైపోయి చనిపోతున్నారు. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైనమ్మ, నశించవద్దు. నీ పాపము ద్వారా నశించవద్దు, నీ దురలవాట్ల వల్ల నశించవద్దు. యేసు ప్రభు వారి యొక్క శిలువ గాయాలు, యేసు ప్రభు వారి యొక్క శిలువ రక్తము నీ లంగ్స్నైనా, నీ ఆత్మనైనా, నీ ప్రాణాన్నైనా స్వస్థపరుస్తుంది. పసిపిల్ల దేహంగా కుష్ఠవ్యాధి కలిగిన ఒక అధికారిని పసిపిల్ల దేహంగా చేసినాడు. నాకు ఇష్టమైన శుద్ధుడవు కమ్మో, నీ వ్యాధిని స్వస్థపరిచిన వాడుగా ఉంటున్నాడు కనుక నీ వ్యాధిని స్వస్థపరిచేవాడే ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, రక్షణ అందరికీ సమీపంగా ఉంది. ప్రియ గ్రామస్తులారా, ప్రియమైనమ్మ, ప్రియమైన చెల్లి, రక్షణ పొందువారు కొందరేనా? గ్రామమా, రక్షణ పొందువారైనా కొందరైనా? యేసు క్రీస్తు ప్రభువని, ఆయన మృతులలో నుండి తిరిగి లేచానని నీవు ఒప్పుకొనే ఎడలా, నువ్వు నమ్మిన నీ హృదయమునందు విశ్వాసం ఉంచితే రక్షించబడతావు. ఫోక్స్పేట గ్రామాధికారులారా, మా ప్రియమైన అయ్యలారా, అధికారులారా, గౌరవనీయులారా, మీకెంతో వందనాలు. ఇదిగో యేసు ప్రభు అని, యేసు క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన నీ హృదయమునందు ఆయనను నీ కొరకు చనిపోయి లేచాడని విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. అవును, వాక్యం చెబుతుంది, నువ్వు రక్షించబడతావు. రక్షించే రక్షకుడైన యేసు ప్రభు ద్వారా రక్షించబడతావు. నీ వ్యాధి నుండి, పాపం నుండి రక్షించబడతావు, పాతాళం నుండి రక్షించబడతావు, దుష్టులైన మనుషుల నుండి తప్పించబడతావు. ప్రతి పాపం నుండి యేసు రక్తం ప్రతి పాపమును కడుగును. మన పాపములు మనం ఒప్పుకున్నాడవా ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు వారిని కొరకు చనిపోయి సమాధి చేయబడి మరణించాడు, సమాధిలో ఉంచబడినాడు. ఆయన తిరిగి లేచినాడు. 33 ఆయన 3 రాత్రులు 3 పగళ్ళు సమాధిలో ఉన్నాడు. ఆయన తిరిగి లేచినాడు. 40 రోజులు అందరికి కనబడినాడు. 40వ దినాన ఆకాశానికి ఎత్తబడినాడు. రెండోసారి రానయ్యాడు. మన మరణం ఎప్పుడో తెలియదు. యేసు ప్రభు రెండవ రాకడ ఎప్పుడో తెలియదు. ఈ వార్త చెప్పడం కొరకై మీ దగ్గరికి వచ్చినాం. యేసు ప్రభు నన్ను రక్షించినాడు. యేసు ప్రభు నా పాపాన్ని రక్షించినాడు. మేము వచ్చిన మమ్మల్ని అందరినీ రక్షించినాడు. మీలో కూడా ఎవరైనా రక్షణ పొందిన వారు ఉన్నారేమో, మిమ్మల్ని కూడా రక్షించిన వాడుగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు నామున నీ పాపలు ఒప్పుకుంటు ద్వారా ఆయన రక్షిస్తాడు, క్షమిస్తాడు, కాపాడుతాడు, విమోచిస్తాడు. రక్షణ పొందిన వారు ఇన్ని వేల మంది ఉండగా 3,000 మందిని, 5,000 మందిని రక్షించినాడు. వేల మందిని, లక్షల మందిని, కోట్ల మందిని రక్షించినాడు. వారి లెక్కింపజాలని సమూహము వధింపబడిన గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడి మహిమ, ఘనత, రక్షణ ఆయనకే కలుగునుగా కానీ ఆరాధిస్తున్నారు. ఆ పరలోక గుంపులో నిన్ను చేరుస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో రాసుకుంటాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుమో. అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ, గొప్ప రక్షణ, ఆత్మరక్షణ, శరీర రక్షణ, ప్రతి విధమైన రక్షణ, సాతానుని రక్షణ పొంది శాంతి సమాధానం కలవారై ఉండుటకు ప్రభువు సహాయం చేయునుగాక. ప్రార్థన చేస్తాము.
ప్రియమైన తండ్రి, నమ్మకమైన మా దేవ, నమ్మకమైన సృష్టికర్తమైన దేవ, అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసే మా ప్రియ ప్రభు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తిగల శ్రేష్ఠ నామమున కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ కృపను బట్టి కొంత రక్షణ వాక్యాన్ని చెప్పడానికి మీ నామములో మీరు ఇచ్చిన అవకాశంకి వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, ఈ గ్రామంలో ఉన్న స్త్రీలను, పురుషులను, పిల్లలను, పసిపిల్లలను, వృద్ధులను, వృద్ధురాలను, దేవ అధికారులను, ఉద్యోగస్తులను, విద్యావంతులను ప్రభువా రక్షించండి తండ్రి, రక్షించండి, రక్షించండి, రక్షించండి. ఈ రోజు రాత్రి దర్శనంలో రక్షించండి తండ్రి, మాట్లాడండి ప్రభువా. ఓ ప్రభువా, వారి జీవితంలో ఓ గొప్ప రక్షణ పొంది జీవించేవారుగా చేయండి తండ్రి. ప్రభువా దయ చూపించండి. మీకే మహిమ కలుగాక, మీ నామం గణపరచబడుగాక. ఈ గ్రామంలో దైవజనులు వచ్చుదురుగాక. ఈ గ్రామంలో అనేకులు రక్షణానందం పొంది వాళ్ళు సేవించుదురుగాక. దేవా పరిశుద్ధుడా, దేవా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ గ్రామంలో ప్రతి బిడ్డను మీకు అప్పగిస్తూ ఎవరు నశించకుండా నీ చిత్తం కాదు, అందరూ రక్షణ పొందవలను. అందరూ రక్షణ పొందవాలని మీరు దీర్ఘశాంతం వహించున్నారు. దేవా దయ చూపించి మహిమ పొందమని ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. జయమని చెప్పండి. రాజు యేసు ప్రభునకు, గొప్ప రక్షకుడు యేసు ప్రభునకు, ఫోక్స్ పేటను రక్షించే యేసు ప్రభునకు, ఈ సువార్త వినిపించిన యేసు ప్రభునకు నిరంతరము మహిమ ఘనత ప్రభావము. ఈ గ్రామమునకు శాశ్వత రక్షణ, శాశ్వత మేలు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి నిత్య రక్షణ సదాకాలము తోడేయుండును గాక. సర్వలోకానికి గొప్ప రక్షణ, సర్వలోకానికి యేసుక్రీస్తు ప్రభువున రక్షణ, పాపక్షమాపణ, ప్రతి ఆత్మకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువున రక్షణ, క్షమాపణ సదాకాలము కలిగి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్.